చింత చెట్టు కింద కూర్చొని చింతకాయలు తెంపుకొని చికెన్ తీసుకొచ్చి పిండి పులుసు చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? సూపర్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి కొద్దిగా వీడియో అనేది పుష్ అవుతుంది. ఓకే గాయస్, చాలా వెరైటీగా ఉంటుంది. ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీరు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం చింతకాయలు అయితే ఉడకబెట్టుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఇది మట్టి గుంజపలు వేసుకొని గరా 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 మొత్తం తిప్పుకొని మొత్తం మెత్తగా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం చేయబోయేది పిండి పులుసు, చికెన్ తోటి పిండి పులుసు. ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు లాస్ట్ వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, చికెన్ ఫ్రై కానీ మంచిగా. ప్రస్తుతానికి మనం ఉన్న లొకేషన్ వచ్చేసి మనప్రై పక్కన ఒక విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్ పక్కన ఇక్కడంకా ఒక పెద్ద చర్చి ఉందన్నట్టు. ఇక ఆ చర్చి పక్కపోటి ఇక్కడ చింత చెట్లు ఉన్నాయి. ఆ చింత చెట్ల కింద అయితే మేము ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే ఒక 2-3 డేస్ ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి వేరే ఊరికైతే వెళ్ళిపోవాలన్నట్టు. చూడండి గైస్ ఒకసారి. ఫస్ట్ మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసినాం అన్నట్టు. ఎప్పుడైనా కానీ మట్టి గుంజుప్పలో చేసిన పచ్చడి కానీ మరి చట్నీ కానీ ఏదైనా కాకొక టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ గుంజుప్ప ఎలా ఉంటుందంటే మొత్తం మట్టితోటి చేసిన తర్వాత మొత్తం లోపల పలుగురాలు అనేది మొత్తం అతికిస్తారు లోపల. ఇక్కడ చూస్తున్నదా మీరు మొత్తం అంతా ఇక్కడ మొత్తం తెల్ల తెల్లగా ఉన్నాయి కదా, మొత్తం వైట్. మొత్తం మట్టి గుంజుప్ప చేసింది ఇట్లా రౌండ్గా చేసిన తర్వాత దీని లోపల అనేది పచ్చిగా ఉన్నప్పుడు లోపల పలుగురాలు అంటించి మంచి బాగా కాలుస్తారు అన్నట్టు కుమ్మరలో. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది కారం కట్టె ఉంది కదా, దీని కారం కట్టె అంటాము. ఇది అనేది బిట్లి కట్టె, బిట్లితోటి చేసిన కారం కట్టె అన్నట్టు. ఇది చాలా బాగుంటుంది. చింత కట్టె కానీ బిట్లి కట్టె కానీ చాలా బాగుంటుంది. మీరు చట్నీ చేసుకోవడానికి గర 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 తిప్పుకోవడానికి. అల్లం వెల్లుల్లి పేస్టా? అల్లం వెల్లుల్లిపైనా కింద నుంచి పొట్ట తిప్పల కోసం కోటి విద్యలు అన్నట్టు ఉన్న ఊరు వదిలిపెట్టి తమిళనాడుకు వచ్చి నానా అవస్థలు అయితే పడుతున్నాం డబ్బు కోసము. లొకేషన్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. తమిళనాడు మనప్రై పక్కన ఒక చిన్న విలేజ్ అయితే ఉంది, విజయపట్టి. ఆ విలేజ్లో అయితే ఉండమన్నట్టు. ఇక్కడ పెద్ద చర్చి ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మర్రి చెట్టు, మొత్తం మంచి ఫిల్టర్ వాటర్. మొత్తం ఉడకబెట్టిన చింతకాయలు అయితే మొత్తం పసా పిసా మొత్తం పిసుకున్న తర్వాత ఈ పులుపు మొత్తం ఒక గిన్నెలో వేసుకొని చికెన్ ఉడికిన తర్వాత ఆ చికెన్లో వేసుకుంటే సరిపోతుంది. కాంపిటీషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, పచ్చిమిర్చి పేస్టు, టమాటాలు, ఉల్లిగడ్డలు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వావ్, చాలా టేస్టీ.
చింత చెట్టు కింద చింతకాయలు తెంపుకొని పిండి పులుసు చేసుకుంటే ఉంటుంది, మజా ఉంటుంది. అబ్బా 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 అబ్బా, సూపరే సూపర్, వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఏమన్నా ఉంటుందా మరి టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపరే సూపర్ అని చెప్పొచ్చు. వావ్, పిండి పులుసు రెడీ. ఇప్పుడు ఇది కూడా బాగా ఉడకాలి. మనం ఇప్పుడు చింతకాయ పులుపు పోసుకున్నాం కదా, పోసుకున్న తర్వాత బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు తైద పిండి కానీ జొన్న పిండి కానీ రెండిట్లో ఏదైనా కానీ మనం అది నీళ్ళలో కొద్దిగా పిండి వేసుకొని పిండి పులుసు చూడండి ఎంత అద్భుతంగా అయిందో. మొత్తం ఒక్కసారి మీరు చేసుకొని తినండి. పిండి పులుసు, చికెన్ పిండి పులుసు, చింత చెట్టు కింద కూర్చొని చింతకాయలు ఉడకబెట్టుకొని చింతకాయ పులుపు వేసుకొని చేసుకున్న పిండి పులుసు, చికెన్ పిండి పులుసు. గైస్, మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినారు కదా, చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డైలీ మంచి మంచి వీడియోలు అయితే పెడుతుంటా, రెగ్యులర్గా ఫాలో అవ్వండి.